ఏది సంప్రదాయం, ఏది విరుద్ధం, ఏది తప్పు మాట, ఏది ఒప్పు మాట, ఈ ఒక్క విషయంపైనే ఎడతెగని రచ్చంతా జరిగింది తెలంగాణ అసెంబ్లీలో. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించడమే కాదు, చివరకు సస్పెన్షన్ వరకు వెళ్ళింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక శాసనసభ్యుడిని అసెంబ్లీ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకీ సస్పెన్షన్ వరకు దారితీసిన పరిస్థితులేంటి? సభ ఎలా మొదలైంది? ఎక్కడ రగడ జరిగింది? ఎందుకని సస్పెన్షన్ వేటు పడింది? డీటెయిల్ గా చూద్దాం ఎక్స్క్లూజివ్ లో. ఈ సభ మీ సొంతంగా కాదు. అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు? స్పీకర్ గారిని అగౌరవంగా అనలేదు. మేము నడిపించుకుంటే మీరు రావద్దా? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓ మాట అన్నారు. ఏమన్నారైనా? ఒక పెద్ద మనిషిగా మీరు స్పీకర్ స్థానంలో మాత్రమే కూర్చున్నారు అని అంటూనే స్పీకర్ని ప్రశ్నించే అధికారం శాసనసభ్యుడిగా తనకు తప్పకుండా ఉంటుందన్నారు. సభలో ఇరుపక్షాలకు వారధిగా ఒక పెద్ద మనిషి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించొచ్చా అనేది కాంగ్రెస్ ప్రశ్న. అంతేకాదు, అసలు స్పీకర్ స్థానాన్నే ప్రశ్నించకూడదు అని నిబంధనలు చెప్తూ ఉంటే తమకు అధికారం ఉంది అని ఒక ఎమ్మెల్యే ఎలా అంటాడనేది కాంగ్రెస్ వాదన. వీరు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం జగదీష్ రెడ్డి నోటి నుండి ఈ మాటలు రావడానికి కారణం ఏంటి? అంతకు ముందు ఏం చర్చ జరిగింది? అసలేం జరిగిందంటే 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అన్నేసి అబద్ధాలు చదువుతుంటే గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుందో అంటూ కామెంట్ చేశారు. ఓవైపు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేస్తున్న కామెంట్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుండి నిరసన వస్తూనే ఉంది. బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏమి ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష? ఎక్కడిచ్చి? జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను అడ్డుకుంటూ గవర్నర్ కు గౌరవం ఇవ్వాలి కానీ ఇదేం పద్ధతి అంటూ విపాది శ్రీనివాస్ కలగజేసుకున్నారు. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనే తమ సభ్యులు చెప్పారు, అందులో తప్పేంటి అంటూ మాట్లాడారు. ఇంతలో స్పీకర్ ప్రసాద్ కుమార్ కలగజేసుకుని గవర్నర్ ప్రసంగంలోని అంశాలకే పరిమితం కావాలని జగదీష్ రెడ్డికి సూచించారు. దానికి కొనసాగింపుగా మరో కామెంట్ కూడా చేశారు స్పీకర్. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురి కావద్దు, సభా సంప్రదాయాలు పాటించాలి తప్ప విరుద్ధంగా వ్యవహరించొద్దు అంటూ సూచించారు. స్పీకర్ అలా అనడంతోనే సభా సంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలి అని అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అక్కడ మొదలైంది అసలైన రగడంతా. వీరు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. అసలు స్పీకర్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధం అనేది సభాపతి చెప్పిన సమాధానం. దీనికి సభ మీది కాదు అందరిది అనేది జగదీష్ రెడ్డి కౌంటర్ సమాధానం. ఆ ఒక్క మాటతో సభ అట్టుడికిపోయింది. జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంతేకాదు, స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడటం ఖచ్చితంగా తప్పేనంటూ విరుచుకుపడింది కాంగ్రెస్.
ఇరుపక్షాల సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సభ మీ సొంతంగా కాదు. It's not about honorable speaker sitting here as an individual. It's against the institution. We have to uphold the dignity of the house, the dignity of the institution, the dignity of the chair. This is our responsibility. This is our responsibility for all members, Adhyaksha. రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసినా ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. I would like to take your permission to move. I beg to move under rule, sub-rule 1 and 2 of rule 340 of the Assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. సభలో గందరగోళానికి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు మధ్య మరికొంత స్టోరీ జరిగింది. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు ఏం చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు మంత్రులు. అసెంబ్లీ వ్యవహారాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి శ్రీధర్ బాబు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ తో చర్చలు జరిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం స్పీకర్ ను కలిశారు. జగదీష్ రెడ్డి స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా మాట్లాడలేదు అంటూ వివరణ ఇచ్చారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కేవలం కాంగ్రెస్ సభ్యుల నిర్ణయాలనే పరిగణించకుండా అఖిలపక్ష భేటీ నిర్వహించి తమ నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అసెంబ్లీ రికార్డ్స్ పరిశీలించి పొరపాటు ఉంటే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ను కోరారు. ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. మనం పార్లమెంట్లో శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏకవచనం వాడనే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది. అంటే ఇవాళ మీరు ప్రతిపక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రశ్నించడమే తప్పు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి, యాక్షన్ అంతా శ్రీధర్ బాబు. చాలా స్పష్టంగా కనబడ్డది. పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదెక్కడి పద్ధతి? అనుచిత వ్యాఖ్యలు నిజమేనని నిర్ధారించుకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం జరుగుతోన్న బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు ఆయనపై వేటు కొనసాగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం ఏ ఎమ్మెల్యే కూడా సభలో కానీ సభ బయట కానీ స్పీకర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, స్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఏ సభ్యుడికి లేదని స్పష్టం చేస్తూ సస్పెన్షన్ ను ప్రతిపాదించారు మంత్రి శ్రీధర్ బాబు. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the member named by the speaker is suspended from the services of the house for remainder of the session. సభలో జరిగింది కొంతే, సభ బయట మాత్రం పెద్ద రచ్చ జరిగింది. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ను నిరసిస్తూ సభ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట్యాంక్ బండ్ పై ధర్నాకు దిగారు. ఇది ఇక్కడితో ఆగదు, రేపు కూడా ఉంటుందంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? హోళీ సంబరాల వేళ రాష్ట్ర వ్యాప్తంగా మరో కార్యక్రమం కూడా జరగబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నాడు ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. సభ నుండి వాకౌట్ చేసిన వెంటనే ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లి ఆందోళన చేశారు. సభలో తాము తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అంతేకాదు, జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు. మీరు మా అందరి తరఫున అక్కడ ఉన్నారు, మా అందరి
హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి కానీ, ఒకవేళ ఏదైనా మాట దొర్లింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చెప్పారు, మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం. ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అదేవిధంగా మీకు ఏం అధికారం ఉంది, మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని, ఒక శాసనసభ వ్యవస్థని, ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. ఒక్క మాట, ఒక్క సస్పెన్షన్ తో తెలంగాణ అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. సభ మీ ఒక్కరిది కాదు, అందరిది అని మాత్రమే తమ శాసనసభ్యుడు అన్నారంటూ క్లారిటీ ఇచ్చిన హరీష్ రావు మీ అనే పదం సభా నిబంధనలకు విరుద్ధం కాదు అని చెప్పుకొచ్చారు. సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి? అధ్యక్ష, సరే పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష, అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి, ఈ సమాజానికి అవమానకరం. అధ్యక్ష, కౌలన్ షెట్కర్ పుస్తకంని తీసి సభలో మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది? ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. ఒక్క శాసనసభలో తమ వాయిస్ ను ఆపినంత మాత్రాన తమ గొంతును ఆపలేరు అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. అసలు తనను సస్పెండ్ చేయడానికి సరైన కారణాన్ని చూపించలేదన్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం, చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం, అన్ని చూసి వచ్చిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో రాడు తేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు. అంటే ఈరోజు ఎట్లా ఉందంటే, కొన్ని వర్గాలకు, కొన్ని కుటుంబాలకు, కొంతమందికే గౌరవము, మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు 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 అని మాట్లాడినరు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. సభలో జరిగిన రగడకు కొనసాగింపుగా అసెంబ్లీ బయట కూడా మాటల యుద్ధం జరిగింది. ఒక్కొక్కరి కామెంట్ కు ఒక్కొక్కరుగా కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ పట్టుకొని ఏకవచనంతో నీవెంత అనేటువంటి విధంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పడంతో పాటు ముక్కు నేలకు రాసిన ఆయన మాట్లాడిన మాటలు తప్పు క్షమించేటివి కావు. కాబట్టి ఈ శాసనసభ కాల సమయం ఏదైతే ఈ 5 సంవత్సరాలు 15 మాసాలు మిగతా దానికి ఎక్స్పెల్ చేయాలి. వీడియో స్క్రీన్ మీద చూపియండి.
మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారో మొత్తం అఖిలపక్షం ఆల్ ఫ్లోర్ లీడర్స్ని పిలవండి మీ ఆఫీస్లోకి, మీ ఆఫీస్లోనే చూపించండి, ప్లే చేయండి. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైనా తప్పు మాట్లాడుంటే అవి తన రికార్డుల నుంచి తొలగియండి. లేదు మా సభ్యుల్ని ఆదేశించండి, మీరు విచారం వ్యక్తం చేయమని మేము రెడీగా ఉన్నాం. అక్కడ జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ మాట్లాడింది ఏమీ లేదు జగదీశ్వర్ రెడ్డి గారు. రెండోది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని మధ్యలో వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఓసారి ఒక విప్ గారు మాట్లాడతారు, ఒక మంత్రి గారు మాట్లాడతారు. ప్రతిసారి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంది? మేము నడిపించుకుంటే మీరు రావద్దనా? మీరు రావద్దనుకోని ఇట్లా మీరు అట్లా డిసైడ్ చేసుకుంటే మేము కూడా ఆలోచిస్తాం. సో అసెంబ్లీలో మొదలైన రగడ అసెంబ్లీ బయట మాటల యుద్ధంగా మారింది. ఇక శుక్రవారం రోజున పిలుపునిచ్చిన ఆందోళనలు ఎందాకా వెళ్తాయో చూడాలి. ఇది వాజీ టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9. ఈ సభ మీ సొంతంగా కాదు. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు? స్పీకర్ గారిని అగౌరవంగా అనలేదు. మేము నడిపించుకుంటే మీరు రావద్దనా?